ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే ఫ్రీడమ్ టు అబ్యూస్ కాదు. తిక్క రేగితే నాకు ముఖ్యమంత్రి వాళ్ళ అమ్మమ్మ కూడా ఎవరు గుర్తురాడు నాకు. ఒకరిని తిట్టడం ఆడ కాదు మగ కాదు, ఒక్కొక్కరిని కూర్చోబెట్టి నారకి నార ఒలిచి చూపిస్తాం. డెత్ థ్రెట్స్ ఇవ్వడం, వంట చేత్తో వస్తాం, మెడ పిసికి తొక్కి కింద నొక్కేస్తాం కొడకల్లారా. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం, చేప నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన నూనె, పశువు సంబంధించిన కొవ్వు, పందికి సంబంధించిన కొవ్వుని, ఇవి ఎక్కువ ఉన్నాయి. మహిళలను టార్గెట్ చేయడం. డైమండ్ రాణి ఆ రోజా కూడా మాట్లాడద్దు. పవన్ కళ్యాణ్ గారు స్వయంగా నన్ను హోటల్లో మెచ్చుకున్నారు. ఇది ఈ రోజా ఎపిసోడ్ అయిన తర్వాత ధైర్యంగా ఉండమన్నారు ఆయన. మత విశ్వాసాలను అవమానించడం. అసలు ఇలాంటి గొడవలు పెట్టింది హిందూ నాయకులు తప్ప మిగతా నాయకులు చేయరు. అసలు వాళ్ళకి ఒక వ్యక్తి గౌరవాన్ని దెబ్బతీయడం. రాహుల్ గాంధీ గారు పెళ్లి చేసుకోలేదు అన్నారు కానీ బ్రహ్మచారం చెప్పలేదు. హింసకు ప్రేరేపించడం. రాడ్ల హాకీ స్టిక్కుల రాళ్ల ఒట్టి చేతుల నేను దేనికి రెడీరా. ఇవన్నీ రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛలోకి రావు. ఇవి చట్టపరంగా నేరాలు. మీకు నైతిక బాధ్యత లేనప్పుడు చట్టాలను చేసే లా మేకర్స్ లా బ్రేకర్స్ అయితే మనం ఎందుకు చట్టాలు పాటించాలి? ముందు మీరు పాటించండి, ఆ తర్వాత మేము పాటిస్తామని చెప్తాం ఒకసారి రేపొద్దున వాళ్ళకి. మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏంటంటే మనమందరం విలువలు పాటిస్తూ వేరే వాళ్ళకు విలువలు చెప్తే ప్రజలు అప్రిషియేట్ చేస్తారు. మనకు విలువలు లేకుండా వేరే వాళ్ళకి విలువలు చెప్తున్న విలువల కోసం డిమాండ్ చేయడం కూడా తప్పే.